హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సప్లిమెంటరీ 2025కి సంబంధించి ఎవరైతే సప్లిమెంటరీ అలాగే బెటర్మెంట్ ఎగ్జామ్ అనేది రాస్తున్నారో మీకైతే ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ ఎగ్జామ్ సంబంధించి మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇవేవైతే చూపిస్తాను ఇవి ఒక్కటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది నాన్న. మీకైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరైతే కంపల్సరీగా పాస్ అవుతారు. నేను ఫస్ట్ అయితే పాస్కి సంబంధించి మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఎలా చదివితే మీరు పాస్ అనేది అవుతారు దానికి సంబంధించి చూసుకున్న తర్వాత మీకైతే ఏవైతే అంటే బెటర్మెంట్ ఎగ్జామ్ కోసం ఎవరైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలనుకుంటున్నారో లేదంటే తక్కువ మార్క్స్ వచ్చి నేను బెటర్మెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటారు. సో మీకైతే బెటర్మెంట్కి సంబంధించి కూడా తర్వాత అయితే చూపిస్తాను. ఇక్కడ టైం లైన్ అనేది ఉంది కదా, దీని అయితే ఫాలో అనేది అవ్వండి. సో ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాస్తున్నారో మీరైతే సో నేను ఏవైతే చూపిస్తానో ఇవన్నీ రెండు కూడా మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఓన్లీ బెటర్మెంట్ ఎగ్జామ్ అనేది రాస్తున్నారో వాళ్ళైతే కొద్దిగా బెటర్మెంట్ ఆ యొక్క టైం లైన్ దగ్గరికి అయితే వెళ్ళండి. సో మీరైతే బెటర్మెంట్కి సంబంధించి చూసుకుంటారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, అంటే ఏమేమి నేర్చుకోవాలి అంటే నీతి శ్లోకాలు అనేది 6 నేర్చుకోండి, 6 మార్క్స్ అనేది వస్తాయి. సో అలాగైతే ప్రతి ఒక్క దానికి సారాంశం అనేది నేర్చుకోండి, 6 మార్క్స్ వస్తాయి. అండ్ గద్య భాగం అండ్ సారాంశంలో 2 నేర్చుకోండి, 6 మార్క్స్ అనేది వస్తాయి. సో ప్రతి ఒక్కటి మీకైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఉపవాచకంలో ఏవైనా 4 పాఠాల ప్రశ్నలు అనేది చదువుకుంటే మీకైతే 8 మార్కులు అనేది వస్తాయి అన్నమాట. అండ్ సందర్భ సహిత వాక్యాల్లో పద్య భాగం అన్ని అంటే ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే 6 మార్క్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఇది కూడా నేను మీకు ఎక్కడైతే చూపిస్తాను కదా. అండ్ అలాగే సందర్భ గద్య భాగం అంటే సందర్భాల్లో మీరైతే గద్య భాగంలో చూసుకున్నట్లయితే సో మీకైతే 6 మార్క్స్ అనేది వస్తాయి. అట్లాగే ప్రత్యేక లేఖనం అనేది చూసుకోండి, 3 and 4 అంటే 5 మార్క్స్ అనేది వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కదా, ఇవైతే కొద్దిగా చూసుకొని సందులు అనేది మీకైతే 12 మార్క్స్ అండ్ ప్రతి ఒక్కటి అయితే ఇవైతే వస్తాయన్నమాట. చాలా ఈజీగా 50 మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఈ యొక్క పీడిఎఫ్ అనమాట. ఎవరైతే నేను జస్ట్ పాస్ అనేది అవ్వాలి అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళైతే ఇదైతే చూసుకోండి. ఇంకా పీడిఎఫ్ అనేది నేను మీకు టెలిగ్రామ్లో సెండ్ చేశాను, లేదంటే వాట్సాప్లో సెండ్ చేయాలంటే వాట్సాప్లో ఒకసారి మెసేజ్ అనేది చేయండి, మీకైతే ఈ యొక్క పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది అన్న. సో మీకైతే ఈ యొక్క పీడిఎఫ్ అనేది సెండ్ చేశాను కాబట్టి ఫాస్ట్గా టెలిగ్రామ్లో అంటే మీరైతే జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకైతే ప్రతి ఒక్కటి సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సాంస్క్రిట్కి సంబంధించి ఇవైతే చూసుకున్నాను. అండ్ ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా పాస్ అనేది అవుతారు. సో మేక్ షూర్ మీరైతే పాస్ అనేది అవుతారు అనమాట. ఇవి కూడా మీరు చూసేసుకోండి. అండ్ మీకైతే తెలంగాణకు సంబంధించి నేను తర్వాత అయితే చూపిస్తాను. సో ఇదైతే చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది నాన్న. సో దీనికి సంబంధించి నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. ఇంకా మీకు కావాలంటే నారాయణకు సంబంధించి జస్ట్ పాస్ మెటీరియల్ అనమాట. సో దీన్ని చూసుకున్నా కూడా అంటే ప్రతి ఒక్కటి మ్యాక్సిమం మీకైతే కవర్ అవుతాయి దీనిలో అయితే. బట్ ఎవరైతే జస్ట్ పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇదైతే చూసుకోండి. సో బెటర్మెంట్ ఎగ్జామ్ సంబంధించి వాళ్ళైతే ఇది చూసుకోకపోవడమే బెస్ట్ అంటాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ అన్నీ వచ్చు కదా. సో దాని నుంచి ఏవైతే మ్యాక్సిమం ఇదైతే అవాయిడ్ చేయండి. బట్ ఎవరైతే జస్ట్ పాస్ అవ్వాలనుకుంటున్నారో ఈ యొక్క పీడిఎఫ్ కూడా నేనైతే టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. ప్రతి ఒక్కటి చూపిస్తూ వెళ్తే మీకైతే టైం అనేది వేస్ట్ అవుద్ది కదా. సో ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది అంటే ఇదైతే కెమిస్ట్రీ అండ్ సాంస్క్రిట్ రెండు కలిపి ఉంటుంది అనమాట. సో ఏది ఏంటి అన్నది అయితే మీరైతే చూసుకోండి. ఇదైతే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీరైతే ఇదైతే కొద్దిగా అయితే దృష్టిలో ఉంచుకోండి. సో మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని అయితే కొద్దిగా చూసుకొని మీరైతే కొద్దిగా చూసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అనుకున్నాను. ఇవన్నీ మీరైతే చూసుకొని మంచిగా ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ ఇంకా మీకు కావాలంటే సో ఇవైతే ఒక 2 మీరు ఒకటి చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. మీ యొక్క టైం బట్టి మీరైతే మేనేజ్ అనేది చేసుకోండి. సో ప్రతి ఒక్కటి నేనైతే సబ్మిట్ అనేది చేస్తుంటాను కాబట్టి మీరైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నాను. అండ్ ఈ యొక్క 2 పీడిఎఫ్స్ అయితే చూసుకొని జస్ట్ పాస్ అవ్వాలంటే ఇంకా మీకైతే ఇంకా నేను మీకు మోడల్ పేపర్స్ అనేది చూపిస్తాను. ఇంకా మోడల్ పేపర్స్ అయితే చూసుకున్నాను. ఎవరైతే నేను అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలి లేదంటే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఇదైతే ఒక పీడిఎఫ్ అనేది చూసుకున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. సో దీన్ని కూడా చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. మీరైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. అండ్ ఇంకా మీకంటే ఇవి కూడా కొద్దిగా చూసుకున్నాను, దీని నుంచి కూడా మీకైతే మ్యాక్సిమం కవర్ అవ్వడం మీద జరుగుతుంది అనమాట. సో ఇవి కూడా కొద్దిగా చూసేసుకొని మీరైతే ప్రిపేర్ అనేది అవ్వండి. యొక్క పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, మీరైతే అక్కడైతే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మీరైతే చూసుకోండి. టైం అనేది మరీ చాలా లాగ్గా అయిపోద్ది కదా. సో దట్స్ వై. అండ్
ఎవరైతే అంటే బెటర్మెంట్‌కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీరైతే ఇదైతే చూసుకున్నాను. సో, దీని నుంచినే మాక్సిమం మీకు రావడం అయితే జరుగుతదనమాట. దీని నుంచినే మీకు మాక్సిమం కవర్ అనేది అవుతది. ఇంకా మీకు కావాలంటే నేను ప్రతి ఒక్కటి చాలా పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. ఒకటి అన్నీ మీరైతే చూసుకోవాలనమాట. ఎవరైతే నేను ఔట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలి, లేదంటే బెటర్మెంట్‌కి సంబంధించి స్కోర్ చేయాలనుకుంటున్నాను అనుకుంటారో, మీకైతే ప్రతి ఒక్కటి మీకైతే కవర్ అనేది అవ్వాలి కాబట్టి ఇదైతే స్కోరింగ్ సబ్జెక్ట్ అన్న ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మాక్సిమం ఇవన్నీ మీరైతే చూసుకోండి. అండ్ అంటే నేను దీన్ని స్కిప్ చేశాను అది ఇది అంటే మరి మీకైతే కొద్దిగా ఇదైతే అవుతుందన్నమాట. సో దట్స్ మీరైతే మాక్సిమం ఇవన్నీ చూసుకున్నాను. ఇంకా నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో ఇవన్నీ నేను మీకు అంటే మోడల్ పేపర్స్ అండ్ ఈ యొక్క మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మోడల్ పేపర్స్ అండ్ ఫ్రీ పెనల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ మీరైతే ఎవరైతే అంటే జస్ట్ పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే మోడల్ పేపర్స్ అనేది చూసుకోండి. ఎవరైతే బెటర్మెంట్ ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే అంటే ఇవన్నీ మీరైతే చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఏవైతే చూపిస్తానో ఇవన్నీ మీరైతే చూసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అయితే అనుకుంటూ సో మన దగ్గర అయితే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి మెటీరియల్ అని ఉంది. సో మీకు ఏ సబ్జెక్ట్ కావాలో మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి సెర్చ్ చేయండి, మీకైతే వస్తాయి. లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసి మీరైతే మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నది మీరైతే మెసేజ్ చేస్తే మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డేస్ సైనింగ్ అప్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్. సో ప్లీజ్ మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, లేదంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకైతే ఒక వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకైతే చాలా యూజ్ అనేది అవుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.